నమస్తే, మీరు చూస్తున్నారు రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం వికోట పలమనేరు పూల మార్కెట్లో పూల ధరల గురించి తెలుసుకునే ముందు ఈరోజు వికోట మార్కెట్లో స్టాక్ అనేది ఎలా వచ్చింది, ధరలు నిన్నటికంటే పెరిగాయా తగ్గాయా దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇకపోతే ఈరోజు వికోట మార్కెట్లో స్టాక్ విషయానికి వచ్చేసరికి గత 2 రోజుల నుంచి కూడా వర్షం ఎక్కువగా వస్తుంది. దానివల్ల స్టాక్ అనేది తక్కువగా రావడం అయితే జరిగింది. ఇక ధరల విషయానికి వచ్చేసరికి ధరలు ఏమాత్రం తగ్గలేదు అని కూడా చెప్పుకోవచ్చు. స్టాక్ అనేది తక్కువగా రావడంతో, డిమాండ్ అనేది ఉండడంతో రేట్లు అనేవి స్థిరంగా ఉన్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు వికోట మార్కెట్లో కేజీ ఎల్లో బంతిపూలు వచ్చేసి మనకు ₹10 నుండి ₹60 టాప్ నెంబర్ 1 బెస్ట్ క్వాలిటీ ఆరువాస్ పూలు పోవడం అయితే జరిగింది. ఇక తడి పూలు వచ్చేసరికి మనకు ₹50 నుండి ₹55 శాంపుల్ పూలు పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక ఆరెంజ్ విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోట మార్కెట్లో కేజీ ఆరెంజ్ వచ్చేసి మనకు ₹10 నుండి 45, 50, 55 వరకు కూడా పోవడం అయితే జరిగింది. శాంపుల్ పూలు, తడి పూలు లేకుండా ఉండే పూలు మాత్రము ₹55 ధర పలికింది. మిగతా అంతా కూడా ₹50 ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక రోజా పూల విషయానికి వస్తే రోజా పూలు నిన్నటికంటే ఈరోజు ఏకంగా కేజీ పైన ₹50 పెరిగింది అని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు వికోట మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి మనకు ₹30 నుండి ₹185 టాప్ నెంబర్ 1 బెస్ట్ క్వాలిటీలు పోవడం అయితే జరిగింది. ముఖ్యంగా డిమాండ్ ఉండడంతో స్టాక్ అనేది తక్కువగా రావడంతో రేటు అనేవి జంప్ అయినాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు వికోట మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి మనకు ₹180 టాప్ నెంబర్ 1 బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక చామంతి పూల విషయానికి వచ్చేసరికి చామంతి పూలు కూడా ఎక్కువగా తడి పూలు రావడంతో కొద్దిగా డిమాండ్ అనేది ఉండడంతో రేట్లు అనేవి ఒకేసారి జంప్ అయినాయని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు వికోట మార్కెట్లో కేజీ చామంతి సెంట్ ఎల్లో వచ్చేసి మనకు ₹220 టాప్ నెంబర్ 1 బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది. మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయి ఫ్రెండ్స్. ఇక సెంట్ వైట్ వచ్చేసి ₹150 నుండి ₹180 వరకు కూడా క్వాలిటీ పట్టి రేట్లు అయితే పోయి టాప్ వచ్చేసి మనకు ₹180 పోవడం అయితే జరిగింది. ఇక చాక్లెట్ పూలు విషయానికి వచ్చేసరికి ₹100 నుండి ₹150 వరకు కూడా కేజీ ధర పలకడం అయితే జరిగింది. ఇక వైలెట్ వచ్చేసి ₹110 నుండి ₹140, ₹145 వరకు కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయి ఫ్రెండ్స్. ఇక రబ్బర్ పూలు వచ్చేసరికి రబ్బర్ పూలు అనేది చాలా కూడా తక్కువగా రావడం అయితే జరిగింది. ఇక కేజీ వచ్చేసి మనకు ₹80 నుండి ₹110 వరకు కూడా రబ్బర్ చామంతి పోవడం అయితే జరిగింది. ఇక పూర్ణిమ వచ్చేసి నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి ₹160 నుండి ₹180 వరకు కూడా పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ముఖ్యంగా క్వాలిటీలు కొద్దిగా తక్కువగా రావడంతో ధరలు అనేవి తగ్గుముఖం పట్టాయని కూడా చెప్పుకోవచ్చు. ఇంకోవైపు వచ్చేసి మచ్చ ఎక్కువగా ఉండడం వల్ల కొనుగోలుదారులు ఎవరు కూడా కొనడానికి ముందుకు రాలేని పరిస్థితి అయితే ఉంది అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక పలమనేరు విషయానికి వచ్చేసరికి పలమనేరు మార్కెట్లో ఈరోజు కేజీ ఎల్లో బంతిపూలు వచ్చేసి మనకు ₹10 నుండి 35, 40, 45 వరకు కూడా పోవడం అయితే జరిగింది. ఇక ఆరెంజ్ వచ్చేసి ₹40 వరకు కూడా పలమనేరు మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక రోజా పూల విషయానికి వచ్చేసరికి అక్కడ కూడా కొద్దిగా డిమాండ్ ఉండడంతో పలమనేరు మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి ₹150 వరకు కూడా టాప్ నెంబర్ 1 బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక చామంతి అనేది యథావిధంగా రేట్లు అనేవి అలాగే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. చూశాక ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా రైతుల కోసం ప్రత్యేకంగా రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్లో చిత్రీకరించి వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. రైతులందరూ కూడా దీన్ని చూసిన తర్వాత లైక్ కానీ, షేర్ కానీ చేస్తే ఈ సమాచారం అనేది ఇంకొంతమంది రైతులకి, వ్యాపారస్తులకి కూడా అవగాహన అనేది రావడానికి కారణాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. దయచేసి చూసిన తర్వాత లైక్ కానీ, షేర్ కానీ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.